కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి మేలని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బాధ్యుడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో అద్దంగ్ బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి పూర్వ వైభవం రాబోతోందని ఠాగూర్ అన్నారు. లౌకికవాదానికి కట్టుబడిన వారు పార్టీలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేరుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని, వారిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భూ కబ్జాలు, గనులు, ఇసుక అక్రమ తవ్వకాలు, మద్యంలో కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో రానున్న రోజుల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరిచారన్నారు. సభలో డీసీసీ అధ్యక్షుడు ఈద సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలపర్తి డేవిడ్ రాజు, ఏఐసీసీ ప్రతినిధులు సిరివెళ్ల ప్రసాద్, మేయప్పన్, మస్తాన్ రావు, రామారావు, మధు, కె వినయ్ కుమార్, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. Congress agenda to speak about the joblessness in Andhra Pradesh is a very important issue, and I'm very happy that the Youth Congress has tried its best to raise the issue in Ongole, and the Youth Congress must take up the youth joblessness, and we will be Congress Party's manifesto which will come out with a plan for the problems of Andhra Pradesh. In Telangana, the manifesto had guarantees. In Andhra Pradesh, the Congress Party, when the manifesto is released, will also come out with some kind of solutions for all the problems of Andhra Pradesh. With that thing, I'd like to thank all of the friends who had come from different part of the districts, the Youth Congress workers, and the Youth Congress friends to be part of it, and other frontal organizations, and I'd like to wish each one of you all the best in the future. Thank you so much. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తెస్తానని చెప్పింది. ప్రత్యేక హోదా తెస్తే యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే పరిశ్రమలు పెద్దవి వస్తాయి, చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి, అనుబంధ పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద కర్మాగారాలు వస్తాయి, పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్ యూనిట్స్ వస్తాయి, అనేక రాయితీలు ఉంటాయి, అనేక సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి విభజన చట్టం అనివార్యమైనటువంటి సమయంలో విభజన చేస్తూ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేము 5 ఏళ్ళు అంటే ఇక్కడ బీజేపీ వారు 10 ఏళ్ళు అని చెప్పారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మోడీ గారు నేను ప్రత్యేక హోదా ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేశారు అని బీజేపీ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు. అదొకటే కాదు, పోలవరం రైతులకు, ఈ ప్రాంతంలో ఉండే రైతులకు, రాయలసీమ రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి వరదాయిని ఎగ్గొట్టారు వీరు. అక్కడ 9.5 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 4 సంవత్సరాలు వైసీపీ ఉంది, 5 ఏళ్ళు టీడీపీ ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఆంధ్రప్రదేశ్కు ఎందుకు సాధించలేదు? 2014 ముందు కాంగ్రెస్ పార్టీ కనిగిరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు నిమ్స్ ప్రాజెక్టును తీసుకొచ్చిన మాట వాస్తవం కాదని చెప్పేసి మీ అందరూ అడుగుతా ఉన్నా. కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్స్ ప్రాజెక్టును ఏం చేసింది? మరి ఇంతవరకు కూడా అక్కడ ఒక స్థాపన చేసేటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది. నిమ్స్ని మేము కొన్ని వేల ఎకరాలతో మేము పూర్తి చేస్తామన్నారు. మరి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈవెన్ బీజేపీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ₹1 నిధులు కూడా నిధుల ప్రాజెక్టు ముందు వచ్చేలా. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి ఆనుకొని వాన్పిక్ ప్రాజెక్టును తీసుకొని వచ్చింది. కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ఆ వాన్పిక్ ప్రాజెక్టు ఉపయోగపడేది. కానీ ఈ రోజు ఆ వాన్పిక్ ప్రాజెక్టు ఏమైందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ రోజు వరకు కూడా వాన్పిక్ ప్రాజెక్టు ఊసలేదు. మరి జిల్లాలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, మరి మాజీ మంత్రి అదే పరిపాలన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతూ ఉంది. మోడీ ఆధ్వర్యంలో ఏ జాతి పక్షులు ఆ గూటికి ఒకే గూటికి చేరుతాయని ఈ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అందరూ బీజేపీ తోటి కలిసి కుమ్మక్కై ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే
మిషన్ పవన్. ఈ దేశంలో మోడీ యొక్క పరిపాలన దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను అనగదొక్కుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడిన పాపం లేదు. మాట్లాడితే ఎక్కడ జైల్లో పెడతా